సిగ్గురమా పెంచాలి ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను వెంటనే వర్ధిల్లాలి సిపిఎంఎల్ బస్సులే వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజలకు అనుగుణంగా బస్ సర్వీసులను వెంటనే ప్రయాణికులకు అనుగుణంగా బస్ సర్వీసులను వెంటనే ఉచిత బస్ పేరు మీద ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను వెంటనే ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను వెంటనే పెంచాలి ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు రద్దు చేసిన 3000 బస్సులను వెంటనే ప్రజలకు అనుగుణంగా బస్ సర్వీసులను వెంటనే బస్ సర్వీసులు తగ్గించి మహిళలను కొట్టాడ దింపడమా బస్ సౌకర్యాలను వెంటనే రద్దు చేసిన 3000 బస్ సౌకర్యాలను వెంటనే పెంచాలి ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను వెంటనే బస్ సౌకర్యాలను వెంటనే రద్దు చేసిన బస్ సౌకర్యాలను వెంటనే సిగ్గు ఉచిత బస్ పేరు మీద 3000 బస్సులు రద్దు చేయడమా 3000 బస్సులను రద్దు చేయడమా రద్దు చేసిన 3000 బస్సులను వెంటనే రద్దు చేయడమా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో 6 గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్ ప్రయాణం మేము అమలు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ నేటికి 3000 బస్సులను రద్దు చేసి మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కొనసాగుతా ఉన్నది. అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయని ప్రభుత్వం ఈరోజు కొనసాగుతూ ఉన్నది. సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవైపున మహిళలకు ఉచిత బస్ పేరు మీద ఈరోజు మహిళల ఆదాలు చూస్తా ఉన్నారు. అంతేకాదు సెమీ డీలక్స్ లను పెంచి ఎక్స్ప్రెస్ లను తగ్గించారు. ఇది సరైన విధానం కాదు. మీ ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, కార్మికుల రైతుల పట్ల అట్లాగే మన ప్రజల పట్ల ఆదాయాన్ని ఇట్లా కొల్లగొట్టాలనే ఉద్దేశం మీదనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగుతా ఉన్నది. ఇది సరైన విధానం కాదు. తక్షణమే రద్దు చేసినటువంటి 3000 బస్సులను పునరుద్ధరించాలా, అలాగే ప్రతి పల్లెకు బస్సును ఈరోజు పంపించే ఉద్దేశంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఏడాల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం.